దీనిలో డబ్బుల విషయంలో ఏమైనా అవినీతికి పాల్పడ్డారా అనే విషయమే ఇక్కడ మనం అబ్జెక్ట్ చేయాల్సినటువంటి అంశం. ఎగ్జాక్ట్లీ రైట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ శేషి గారు. రైట్, ఇప్పుడు ఉపేంద్ర గారు మీరు చెప్పండి. మీరు విన్నారు ఉపేంద్ర గారి శేషి గారు మాట్లాడినారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు మాటలు విన్నారు, అలాగే రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా మీరు విన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది దీన్ని? అంటే ఇప్పుడు చాలా క్లియర్గా శేషి గారు మాట్లాడుతూ అయితే చాలా క్లియర్గా ఇప్పుడు టీజీఐఏసీ గురించి కూడా చెప్పడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఆయన. కానీ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ప్రజా ఆస్తులు, ప్రజల యొక్క ఆస్తులు, ఇప్పుడు ఏవైతే తాకట్లో పోతున్న ప్రజా సంస్థలు ఏవైతే అని అంటా ఉన్నామో, లేదంటే ల్యాండ్స్ అని అంటున్నామో, ఇవన్నీ ప్రజల ఆస్తులు కదా. ప్రజల ఆస్తులు సరే ఆదాయం పెంచుకొని వేరే మార్గాల ద్వారా చేస్తే పర్లేదు, కానీ ఆస్తులు ఇలా ప్రజా సొమ్ముని, ప్రజల ఆస్తులు ఎంతకాలం తాకట్లు పెట్టుకుంటాం మనం? ఇప్పుడు మనం 3 పాయింట్లు వాళ్ళు మాట్లాడింది అట్లా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ ఏంది, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారు ఏమంటారంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల డిమాండ్ మేరకు ఎంక్వైరీ చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చాలా స్పష్టంగా మనం ఆ పాయింట్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చెప్పినట్టు మేము అవకతవకలకి ఏమన్నా పాటుపడితే, అందులో ఏమన్నా అవినీతి కార్యక్రమాలు చేస్తే ఒక అసెంబ్లీ సాక్షిగా మేమే సిట్ వేయమనో, లేకపోతే దర్యాప్తు చేయమనో, లేకపోతే కమిషన్ వేయమనో, ఎంక్వైరీ వేయమని చెప్పేసి అంత ధైర్యంగా అన్నారు. మేము అన్నామంటే అక్కడే మా చిత్తశుద్ధి తేలిపోయింది ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మా డిమాండ్ మేరకే మేము చేస్తున్నామని ఆయన కూడా చెప్తున్నాడు ఆడ. అంటే ఇక్కడ మనకు 50% తేలిపోయింది. అంటే ఇక్కడ ఒక మాట నేను చాలా కాంట్రడిక్టరీ, మీరు కంటిన్యూ చేయాల్సినవి ఉన్నాయి పాయింట్లు, కానీ నేను దీంట్లోనే కమిషన్ వేయగానే ఎంక్వైరీలు జరిగిపోయి పూర్తి రిజల్ట్స్ రాలేదు, ఇంకా మనం వెయిట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టుగా సరే నిన్న కేటీఆర్ గారి మాటలే చూద్దాం. కేటీఆర్ చెప్పినటువంటి మాట ఏంది, ఫార్ములా ఈ రేస్ మీద ఎంక్వైరీ వేయండి అనేటువంటి మాట్లాడు. ఇమీడియట్ ఏసీబీ ఎంటర్ అయింది, ఏసీబీ కేసు పెట్టింది, ఈడీ కూడా ఎంటర్, ఈడీ కేసు కూడా అవుతుంది కదా. నేను ఏమంటున్నా, మన మిత్రుడు ఇప్పుడు శేషి గారు చెప్తే ఏంటంటే అది ఏదైతే ప్రాసెస్ ప్రకారం బిడ్ వేశారు, ఆ బిడ్డిలో అంతకుముందు 6,000 కోట్ల వరకే వచ్చింది. కానీ ఇప్పుడు ఏదైతే ఇచ్చిన ఈ సింగపూర్ సంస్థ ఏదైతే ఉందో 7,380 కోట్ల రూపాయలకు అని చెప్పేసి మనకు తేలింది. అంటే ఒక ప్రభుత్వము ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే అది పారదర్శకంగా చేసి ఎక్కువ ఎవరిస్తే వాళ్ళకి ఇస్తారు. ఇది మా బీఆర్ఎస్ ఉన్న ఇచ్చిన అదే, రేపు కాంగ్రెస్ ఉన్న ఇచ్చిన అదే, లేకపోతే వేరే కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన అదే, వేరే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న అదే. కాబట్టి ఆ రోజు మనం ఎక్కువ డబ్బులకే ఇచ్చినాం అనేది ఒకటి తేలిపోయింది. మళ్ళీ రెండోది మన మిత్రుడు ఏం చెప్పుకొచ్చినాడు, వచ్చిన పైసల్ని 3,800 కోట్లు వస్తే సుమారు 1,100 కోట్ల రూపాయలు రైతు బంధుకే ఇవన్నీ పైసలు ఇచ్చినారు అని చెప్పేసి అన్నాడు. అంటే వచ్చింది పైసలు తక్కువ, ఇచ్చిన పైసలు మళ్ళీ పబ్లిక్కే పోయినాయి, రైతు బంధుకే పోయినాయి. ఒకటి మేమే డిమాండ్ చేస్తున్నాం, 2 పారదర్శకంగా చేశాం. పారదర్శకంగా చేసిన దాంట్లో ఎక్కువ పైసలు వచ్చిన వాళ్ళకి ఇచ్చాం, 2 వచ్చిన పైసలు కూడా ప్రజలకే ఇచ్చాం. ఇప్పుడు ప్రజలు అమ్ముతున్నారు, లేకపోతే లీజులకు ఇస్తున్నారు. ఈ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ కార్యక్రమాలు చేసినది కాదు, ఇది గవర్నమెంట్ ప్రాసెస్ లో జరుగుతున్నటువంటి ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అంటేనే కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు మన మిత్రుడు చెప్పాడు ఔటర్ రింగ్ రోడ్ మీద ఏదో 10 రూపాయలు 20 రూపాయలు అని చెప్పి టోల్ గేట్లు అంటున్నాడు. ఇవాళ ఇక్కడి నుంచి తిరుపతి పోతే ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయి, ఎన్నిసార్లు మనం పైసలు పెడతా ఉన్నాం, ఎక్కడ పోయినా 130, 150. ఇక కాశీ అటు ఇటు బయట రాష్ట్రాలకు ఎక్కడ పోయినా కూడా మేము అంతా తిరిగి వచ్చినాం. మధ్యలో నువ్వు ఏ రాష్ట్రానికి పో, ఈ టోల్ గేట్లు ఇదే కార్యక్రమం. నేషనల్ హైవేస్ మొత్తం కూడా ఈ పైసలన్నీ వసూలు చేస్తా ఉన్నారు. అంతకుముందు ఇట్లాంటిది ఏం లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నది, ఆ పాలసీ ఏంది, ప్రైవేట్ వాళ్ళకి పరం చేశారు వాళ్ళు. ఆ ప్రైవేట్ వాళ్ళు సౌకర్యవంతమైన రోడ్లు వేశారు, వాటి మెయింటెనెన్స్, వాటి ఖర్చులు, ఆ రోజు అగ్రిమెంట్లు ఏం జరిగిందో దాని ప్రకారం చేస్తారు. మరి అందులో కూడా లూట్ చేసినారు కదా, అక్కడ కూడా ఏం జరిగిందో మరి అన్నీ తేల్చాలి కదా. ఏమంటున్నాం అంటే అక్కడ ఏదో జరిగితే తేల్చమని అంటున్నాం. నిన్న కూడా ఈ ఫార్ములా ఈ దాంట్లో కూడా ఏం జరిగింది, అక్కడ హైదరాబాదు నగరాన్ని ప్రపంచ పతాక యవనికలో పెట్టాలనేది ఒక షాంఘై, లేకపోతే లండన్, న్యూయార్క్ ఇలాంటి నగరాలలో జరిగేటువంటి ఈ రేస్ కార్ ఏదైతే ఉంటుందో, ఈ రేస్ కారింగ్ దాన్ని మన హైదరాబాద్లో పెట్టాలి. దాన్ని పెట్టడం ద్వారా పొల్యూషన్ తక్కువ అవుతుంది, వెహికల్స్ని మనం ఈ లేకుండా చేస్తాం, డీజిల్ పెట్రోల్ లేకుండా చేస్తాము. ఆ ఉద్దేశంతో నిరుద్యోగత తక్కువైపోతుంది. ఇవన్నీ కూడా పెట్టి మనం హైదరాబాద్ ఒక ఆర్థిక వనరులు పెంచాలి, 700 కోట్ల రూపాయల దాకా వచ్చినాయి. దాని మీద ప్రపంచంలో ఒక పేరు వస్తుందని చెప్పి వారు చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాడు, ఒక అగ్రిమెంట్ అయింది. అంటే చెప్తున్న అవినీతి అని వీళ్ళు ఇవే కార్యక్రమాలు చేస్తున్నారు. ఉన్నాయి లేని ఉన్నట్టు చెప్తా ఉన్నారు కదా. మరి అట్లా చాలా ఉన్నాయి, మేము చెప్పే కూడా ఈ తర్వాత మాట్లాడదాం. అక్కడ ఏం జరిగింది, ఆ రోజు ఏదైతే స్పాన్సర్డ్ చేసినటువంటి కమిటీ ఉన్నదో సంస్థ, వాళ్ళు వెనకకు పోయినారు. వాళ్ళు అనుకున్న ప్రకారం జరగలేదు, ప్రైవేట్ వాళ్ళు కదా. జరగబోయేసరికి అసలు ఈ ఫార్ములా E1 అయితే లండన్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా మేము వెనకకు పోతామన్నారు. దీని అగ్రిమెంట్ 4 సంవత్సరాలు. అరే మధ్యలో పోతే బాగుండదు, మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తక్కువ అవుతుంది, కాబట్టి మీరు కంటిన్యూ చేయండి, మీకు ఏమైనా కావాల్సి ఉంటే ఆ ఖర్చులో ఏదైనా ఉంటే మేము అరేంజ్ చేస్తాం, ఆ గవర్నమెంట్ GHMC వాళ్ళు నడుపుతారు అని చెప్పేసి చెప్పినాడు. ఆ కార్యక్రమంలో 55 కోట్ల రూపాయల చిల్లర
అంటే ఇక్కడ అది వినండి, అది మనకు ఒక అగ్రిమెంట్ ఉన్నది. వీళ్ళు చెప్పేది ఏంటంటే అగ్రిమెంట్ డేట్ అయిపోయింది, 2 అగ్రిమెంట్ ఆ విషయంలో నేను క్లారిటీ అంటే నేను చెప్తున్నా. అంటే ఇక్కడ అవకతవకలు, లంచము, లేదా దొబ్బితిన్నారు, అవినీతి అనే మాటలకి చెప్తున్నా. అక్కడ జరిగింది ఏంటనేది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఐ అగ్రీ టు ద పాయింట్. కానీ ఫార్ములా ఈ రేస్ విషయంలో ఇక్కడ నాకు తెలిసి ఇది మధ్య శ్రీనివాస్ గారు మాట్లాడాల్సింది, బట్ మీడియా ప్రతినిధిగా నేను చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే మున్సిపల్ శాఖ చేసుకున్నటువంటి అగ్రిమెంట్కి హెచ్ఎండిఏ నుంచి పైసలు ఉన్నాయి, అందుకు ఆయన మీద కేసు అయింది. మేబీ మున్సిపల్ శాఖ నుంచే డబ్బులు కనుక పోయినట్టు అయ్యి ఉంటే ఈ కేసు అయ్యి ఉండేది కాదేమో అనేటువంటిది నా ఉద్దేశం. సరే, కక్షపూరితంగా రాజకీయ నాయకులు అందరూ పెట్టుకునేటువంటి కేసుల విషయం గురించి మేము మాట్లాడడం, కానీ ఈ విషయం మాత్రం ఖచ్చితంగా అలా అయ్యి ఉండేది. ఏమంటున్నా, అది ఒక ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయాలు. మంత్రిగా ఉన్నారు కాబట్టి వీరు ఇన్స్ట్రక్షన్స్ మేరకే వాళ్ళు ఇచ్చినని చెప్తున్నారు. బ్యాంక్ నుంచి ఒక బ్యాంకు టు సంస్థకి వెళ్ళాయి డబ్బులు. అవి వేరే ప్రైవేట్ వ్యక్తులకు, లేకపోతే కేసీఆర్ అన్నుల నుంచి డబ్బులు ఇంకా వెనకకి తెచ్చుకోవడమో, లేదా వేరే వ్యక్తుల మీద ట్రాన్స్ఫర్ చేయటమో. అక్కడ నీకు డబ్బులు అనేది వేరే, అంటే అవినీతి కుంభకోణాలంటే ఏంటి? డబ్బులు తినాలి కదా, అందులో నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోవాలి, మళ్ళీ రావటమో ఏదో జరగాలి కదా. అక్కడ ట్రాన్స్పరెన్సీ బ్యాంక్ టు సంస్థకి వెళ్ళేది. అది ఇక్కడ మనకి అది పూర్తి ఎంక్వైరీలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఎంక్వైరీలో అయినా ఇప్పుడు ఉన్నది డైరెక్ట్ చెప్తున్నది, బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన సంగతి ట్రాన్స్పరెన్సీ ఉన్నది. ఇక అంతకు మించింది ఏం లేదు. నువ్వు రేపు ఇన్వెస్టిగేషన్ వచ్చినా, లేకపోతే ఏసీబీ ఎంటర్ అయినా, ఈడీ ఎంటర్ అయినా, అందులో నుంచి సీదా డైరెక్ట్ డబ్బు పోయింది అనేది చెప్తూనే ఉంటున్నది. అది ఓపెన్ గా కేటీఆర్ గారు అసెంబ్లీలో చర్చ పెట్టమని అడిగినాడు. దానికి ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. నువ్వు ఏ డాక్యుమెంట్లు కావాలంటే ఆ డాక్యుమెంట్లు తెస్తా అన్నాడు. ఎక్కడ విచారణకు రమ్మంటే వస్తా అని చెప్పినాడు. అందుకనే ఈ రోజు కూడా హరీష్ రావు గారు కూడా ఏం చెప్పినాడు అసెంబ్లీలో, మీరు ఊకే ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద అది జరిగింది ఇది జరిగిందంటే నువ్వేం చేస్తావో చేయవే, అధికారంలో ఉండవు, దాన్ని క్యాన్సిల్ చేయి, పెట్టు, నువ్వేం కమిషన్ వేస్తావా, లేకపోతే షిట్ వేస్తావో ఏం వేస్తావో వేయి అని చెప్పేసి అంటున్నాడు కదా. ఈ కేసు కాదు, ఏ కేసులైనా బస్తీ మీద సవాల్ అని చెప్పేసి మేము అంటున్నాం. రైట్, దాన్ని చూద్దాం. మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఎలా తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, లేదా కాంగ్రెస్ పార్టీకి స్పోక్స్ పర్సన్గా మీరేం చెప్తారు? ఉపేంద్ర గారు మాట్లాడినారుగా. ఇప్పుడు ఉపేంద్ర గారు మాట్లాడుతుంటే నాకు ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ యాక్చువల్గా ఏంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో 10 కోట్ల కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కేసెస్ ఎందుకు చాలా స్పష్టంగా ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చెప్తున్నాను నేను. 10 కోట్ల కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా ఆర్థిక శాఖ నుంచి కానీ ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. అరవింద్ కుమార్ గారు ఏదైతే హెచ్ఎండిఏ ఉన్నటువంటి స్పెషల్ కమిషనర్ హోదాలో, అదేవిధంగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో వాళ్ళిద్దరూ ఫీల్ అయిపోయి వీళ్ళిద్దరు కూడా, అదేవిధంగా లక్ష్మీనరసింహారెడ్డి గారు ముగ్గురు కలిసి చేశారు. ఇది డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఒక 46 కోట్ల రూపాయలని వాళ్ళు లండన్ కి ఒక సంస్థకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఎస్ జెన్కో కంపెనీకి. సో ఇదేంటంటే లీగల్ గా నేరము, ఎందుకంటే వితౌట్ పర్మిషన్ క్యాబినెట్ ఆమోదం లేకుండా చేశారు కాబట్టి అదే కేసు. దాని మీద ఏసీబీ కేసు వేస్తుంది. ఏసీబీ కేసు వేస్తే ఆయన ఏమంటాడు కేటీఆర్ గారు, దీంట్లో అవినీతి ఎక్కడ జరిగింది అంటారు. అవినీతి అంటే నిధుల దుర్వినియోగం జరిగింది కదా, నిధుల దుర్వినియోగం చేయడానికి కారణం అవినీతి ఏదనేది ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. ఎందుకంటే ముందే తెలియదు కదా ఏదైనా కూడా. సో దాని మీద తరోగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏం జరిగింది అనేది పూర్తి వివరంతో బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే ఏంటంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ లో, టీఓటీ సిస్టమ్ లో మరి ఇదే విధంగా ఇదే హెచ్ఎండిఏ వాళ్ళకి 30 సంవత్సరాలకు అడ్డికి పావుసేరు చొప్పున 7,380 కోట్లకు, అది చౌక ధరలు, వాళ్ళంతట వాళ్ళే 30 ఏళ్ళకి 6,000 కోట్లని డిసైడ్ చేస్తారు. 6,000 కోట్ల కంటే ఇక ఎక్కువ వేసారని చెప్పి ఆయన డిసైడ్ చేసి ఇదంతా ఒక కుంభకోణం లాగా, వాళ్ళందరూ ఒక గూడుపుట లాగా చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనంతా తొందరపడి చేయాల్సిన అవసరం ఏంది? అసలు టైమే రాలేదు కదా. ఏకంగా 30 ఏళ్ళకి ఇయటం ఏంది? మనం ఏం చెప్పలేం కదా. ఒకప్పుడు నేను చెప్పాను, ఔటర్ రింగ్ రోడ్డు మీద రూపాయి ఉంది కిలోమీటర్కి మనం ప్రయాణం చేసినప్పుడు, 2 రూపీస్ అయింది. రేపు 4 రూపాయలు అంటే మనం ఏం చేయాలి? మరి ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్ళొద్దా? ఇది గవర్నమెంట్ పెట్టింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, మహానాయకుడు 6,500 కోట్ల రూపాయలతో భారీ ఎత్తున ఔటర్ రింగ్ రోడ్డు డిజైన్ చేశాడు. ఒక భారతదేశానికి ఒక మాలలాగా ఒక డిజైన్ చేసింది. ఇలా మనకు చాలా ఉపయోగపడుతుంది. దీని మీద వచ్చి కేసీఆర్ గారు రాజకీయాలు చేసుకోవడం, దీంట్లో క్విడ్ ఫ్రోకో ఉందో అర్థం కాదు, ఇన్సైడ్ ట్రేడింగ్ ఉందో అర్థం కాదు, అవన్నీ వాళ్ళకే తెలవాలి. మరి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ రైతు బంధు ఇచ్చాడు, ఏమేమో చేశాడు ఆయన. ఆ డబ్బులు చాలా దుర్వినియోగం జరిగితే మనం చాలా స్పష్టంగా చూపిస్తున్నాం. మరి దీనికి మళ్ళీ కావాలనే పైపెచ్చు హరీష్ రావు గారు కమిటీ ఏంటి, కమిషన్ లేదు, అందుకని వేసాం కదా. ఉపేంద్ర గారు మనం తొందరపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కమిటీ రిపోర్ట్ తీసుకొస్తుంది. ఆ రిపోర్ట్ తీసుకొచ్చినాక అన్ని బయటకు వస్తూ ఉంటాయి. మనం
లిక్కర్ కూడా అంతే చేశారు కదా. మీరు లిక్కర్ ఎంత అడ్వాన్స్ గా ముందు అన్నా, నేను అడ్వాన్స్ చేసి మీరు టెండర్లు పిలిచేసి ఆ డబ్బులు కూడా దుర్వినియోగం చేసి అంత తొందర మన ఇష్టం కాదు కదా. నేను తొందర ఏమంటలేదు, ఆ డబ్బులు గుంజుకున్నారు, ఈ డబ్బులు గుంజుకున్నారు. నేనేమంటున్నా, మాకు తొందరపడాల్సిన అవసరం లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తులుగా ఈ తెలంగాణని ఏ రకంగా అభివృద్ధి చేయాలో, ఏ రకంగా అభివృద్ధి చేసినామో మాకు తెలుసు. ఏ కార్యక్రమం చేసినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు బాగుండాలి, తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, సంపన్న వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ రోజు మనం తీసుకోవడం జరిగింది. మీరు తప్పుడు 6 హామీలతోటి గ్యారంటీలు అని చెప్పేసి మీరు దాంట్లో డాక్యుమెంట్లు రాసి ఇవాళ ఎన్ని ఇచ్చినారన్నా మీరు? ఇవాళ మీరు 6 నెలల్లో 100 రోజులలో మీరు 6 గ్యారంటీలు చేస్తున్నారు. కేటీఆర్ గారు ఏం ఆలోచిస్తారు? ప్రతి దాంట్లో అవినీతి కదా చూస్తున్నాం కదా మనం, ప్రతి దాంట్లో మనం గమనిస్తున్నాం. నువ్వు మూసీ ప్రాజెక్టు తీసుకొచ్చినామన్నా, మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్లు అయితే అంటే అవినాష్ గారు విందాం ఒక్క మాట మనం. శ్రీనివాస్ గారు, మీరు కంప్లీట్ చేస్తే నేను ఇమీడియట్ గా మళ్ళీ ఉపేంద్ర గారు అడుగుతున్నటువంటి క్వశ్చన్ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. శ్రీనివాస్ గారు అడగండి, నేను చెప్తా. ఉపేంద్ర గారు అడగండి. నేనేమంటున్నా, ఇప్పుడు నువ్వు మూసీ ప్రాజెక్ట్ అని తెచ్చినావు, 1,50,000 కోట్లు అంటున్నావు. దానికి ఒక ప్రణాళిక ఉందా, డిపిఆర్ ఉందా? అసలు అందులో ఏం చేస్తావు? ఆ మూసీ సుందరీకరణ అంటే నువ్వు 1,50,000 కోట్లు అంటే నువ్వు అంటే అయిపోద్దా? నువ్వు 1,50,000 కోట్లు తీసుకోవచ్చు అన్న, నువ్వు 1,50,000 కోట్లు అంటే అయిపోద్దా? నువ్వు సపరేట్ అయింది, నువ్వు మాట్లాడుతుంది కూడా మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు 1,50,000 కోట్లు అంటున్నావు. మూసి ఎస్జీపీలు కట్టొచ్చండి, ఎస్జీపీలు కట్టి కొండపోచమ్మ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీలేస్తే స్టాప్ అయిపోతుంది. 20,000 కోట్ల రూపాయలు అయిపోయేదాన్ని 1,50,000 కోట్లు అంటే నువ్వు ఎంత కుంభకోణం చేస్తున్నావు అంటున్నావు. నేను మూసీ గురించి మళ్ళీ ఒక రోజు మళ్ళీ చర్చ పెట్టుకున్నాను. కుంభకోణం చేస్తున్నావు. 1,50,000 కోట్లలో 20,000 కోట్లతోటి అది మూసీ సుందరీకరణ జరుగుతుంది. మా దగ్గర డిపిఆర్ ఉంది, మేము ఆల్రెడీ ప్లాన్ చేయాలో మాకు తెలుసు. నువ్వు 20,000 కోట్ల రూపాయలు అయిపోయే మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్లు అంటే అన్న మీకు దండం పెడతామన్నా. మీరు ఈ రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ నిరంతరము ఉన్నాయి లేని తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇలా అవి చేయండి అంటే పాత గవర్నమెంట్ అది చేసింది, అందులో కుంభకోణమైంది, ఇంట్లో కుంభకోణమైంది. ఏ కుంభకోణమైంది? నువ్వు సంవత్సరం అయింది, నువ్వు ఎలా తెలిసి సంవత్సరం అయింది, నీ చేతిలో పవర్ ఉంది కదా, ఎలా జరిగిందో తీయమంటే ఈ రోజు వరకు ఏం చేయకుండా నువ్వు 1,50,000 కోట్లు మూసి తింటా అని అంటాడు. ఎట్లయితే 1,50,000 కోట్లు మూసి ఏం చేస్తున్నావు నువ్వు? మూసీలో ఏం జరుగుతుంది? మూసీ వల్ల ఏం ప్రయోజనం? మూసీ వల్ల ఎంత లాభం జరుగుతుంది? మూసీ వల్ల నువ్వు ఏ ప్రాతిపదిక? శ్రీనివాస్ రెడ్డి గారిని కంప్లీట్ చేయమందాం. ఇప్పుడు మూసీకి సంబంధించి మరో మాట చర్చ పెట్టుకుందాం, ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాసెస్. 6,030 కోట్ల దాంట్లో అమ్ముకున్నాడు. దేశాలు వెళ్ళిపెట్టిపోయి ఏడిపోతాం. తెలంగాణ సాధించింది మేము, తెలంగాణను డెవలప్ చేసింది మేము. చరిత్ర ఇది చరిత్ర. శ్రీనివాస్ రెడ్డి గారిని మళ్ళీ శ్రీనివాస్ గారు అలాగే ఉపేంద్ర గారు కమ్ బ్యాక్ టు. శేష్ గారు, మీరు ఇద్దరు మాటలు విన్నారు, 2 పార్టీల యొక్క నాయకుల మాటలు విన్నారు.